తెలియజేసుకుంటున్నాం. ఈ దశల వారి పోరాటంలో భాగంగా 6వ దశలో జిల్లా కేంద్రాల్లో మనం నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నాం. కానీ 6 దశలు పూర్తయినా కూడా ఈ ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఎవరు కూడా మనం గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం. ఆ ప్రభుత్వాలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు ఆలోచించే పరిస్థితి ఉండేది, చర్చలు పిలిచే పరిస్థితి ఉండేది. కానీ ఈ ప్రభుత్వాలకి మదమెక్కిన ప్రభుత్వాలు కాబట్టి ఈ మదమెక్కిన ప్రభుత్వాలు కనీసం ఉద్యోగుల యొక్క మానవీయమైనటువంటి న్యాయమైనటువంటి కోరికలను కూడా తీర్చే పరిస్థితి ఈ ప్రభుత్వాలు లేకుండా పోయింది. కాబట్టి ఈ పోరాటాల ద్వారానే మన హక్కుల్ని సాధించుకునే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మనంతా కూడా ఐక్యంగా ఉండి మన ఏదైతే డిమాండ్లు ఉన్నాయో, మన గొంతమ్మ కోరికలు కాదు, ప్రతి 6 నెలలకు ఒక డిఏ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ 4 డిఏలు ఇవ్వాలి. కనీసం మొన్న అక్టోబర్ 5వ తారీఖున జరిగినటువంటి విజయవాడలో జరిగినటువంటి ధర్నాకి అక్టోబర్ 18వ తారీఖున మన జేఏసీ నాయకులను పిలిచి చర్చలు జరిపి మీ యొక్క సమస్యలన్నీ కూడా మేము తీర్చవలసినవే, అవి న్యాయబద్ధమైనవి, మేము అన్నీ పరిష్కరిస్తాం. ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఈ ఒక్క డిఏ తీసుకోమని చెప్పి కొన్ని అడగనటువంటి కొన్ని విషయాలను మనకి ఇచ్చి సర్ది చెప్పారు. కానీ కొంత సమయం ఇచ్చాం. కానీ ఈ ప్రభుత్వంలో ఇప్పటికి 6 నెలలు పూర్తిగా వస్తున్నా మళ్ళా పట్టించుకునే పరిస్థితి లేదు. 4 డిఏలు ఉన్నాయి. తర్వాత 11వ పిఆర్సీ కమిషన్ 11వ పిఆర్సీకి టైం అయిపోయి 3 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఇంతవరకు కమిషన్ వేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. కనీసం కమిషన్ ఏమయ్యా, ఈ కమిషన్ వేయడానికి ఎంతకాలం వెయిట్ చేయాలి? మీరు అధికారంలో రాకముందు ఏం చెప్పారు? ప్రతి సెంటర్లో ఎక్కడ పడితే అక్కడ మీ కొడుకు మీరు ఏం చెప్పారు? ఉద్యోగుల పట్ల మేము చిత్తశుద్ధి కలిగి ఉన్నాం. మా ప్రభుత్వం గతంలో కూడా 42% 15 ఇచ్చింది. మాకు ఈ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ చేసిన దానికి రెట్టింపుగా మేము చేస్తాం. మీ పట్ల మేము అనేక కార్యక్రమాలు చేస్తాం. సిపిఎస్ అనేది 1 సంవత్సర కాలంలో మేము ఆ సిపిఎస్ రద్దు చేసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు, ఈ డిప్యూటీ సీఎం గారు కనీసం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఇంతవరకు ఆ పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అంటే అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన మాట ఇంకో మాట. ఇలా మాట మార్చుకుని పోవడం మీకే తగిన విధంగా ఉంది. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళు, ఒక ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళు, మీరు తీసుకునేటువంటి అలవెన్సులు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత భరిస్తుంది ఈ ప్రభుత్వం? అవన్నీ కూడా ప్రజల మీదవే కాదా? ప్రజల యొక్క డబ్బులతో తీసుకునేవే కాదా? కానీ ఉద్యోగులు నిరంతరం మీరు తీసుకొచ్చే పథకాలు కావచ్చు, మీరు తీసుకొచ్చే సంక్షేమ